అనేది నేను ఈ సందర్భంగా విమర్శించదలుచుకున్నాను. మస్తాన్ రావు గారు, సో ఏం చెప్తారు? కోటేశ్వరరావు గారు మాటలకి మీరు ఏకీభవిస్తున్నారా? మేడం, ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు ఒక చిన్న సజెషన్, చెప్పండి. ఆయన 1965 అన్నారు కమోడిటీస్, ఎసెన్షియల్ కమోడిటీస్ 1965 అన్నారు పొరపాటున సమాచార లోపం. ఓకే. రెండోది ఏంటంటే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన దానిలో కూడా వాస్తవం ఉంది, మరి అది స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తానండి, వెంకటరెడ్డి గారు ఏమంటారంటే అసలు అలా ఏం లేదు, బ్లాక్ మార్కెట్ ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. మన హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా 20% మేము మూసేస్తున్నాము, మా దగ్గర లేవు అంటున్నారు కదా. మరి వాళ్ళందరికీ వెంటనే యుద్ధ ప్రాతిపద అదంతా తప్పు, బాబు ఆ హోటల్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి మందలించచ్చు కదా, నీకు కావాలి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామని చెప్పొచ్చు కదా. హైదరాబాద్ లో మెస్ వాళ్ళకి లేకపోతే హాస్టల్స్ వాళ్ళకి కూడా చెప్పొచ్చు కదా, వాళ్ళు పిలిచి మీరు ఎన్ని కావాలంటే తీసుకెళ్లొచ్చు, సిలిండర్లు కమర్షియల్ సిలిండర్ తీసుకెళ్ళిపోండి, మన దగ్గర 45 రోజుల దాకా ఉన్నాయి చెప్పొచ్చు కదా. సో దట్ ఈజ్ ఏ ప్రాబ్లం. మనం ప్రాబ్లం ని మసిపూసి మారేడుకాయ చేయలేం కదండి. ఓపెన్ గా వచ్చి వాళ్ళు టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, అదంతా అబద్ధం అని చెప్పాలా? ఇప్పుడు లింగం యాదవ్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, అట్లా మాట్లాడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉంటే వాళ్ళందరూ ఎవరు? చెన్నై, బెంగళూరు, హైదరాబాదు అన్ని యూపీలో మీకు చెప్పారు ఇందాక, అక్కడ దొంగిలించి వెళ్ళారనేది. సార్ అక్కడ ఎందుకండి, ఇక్కడ రాజమండ్రిలో అన్నయ్య యూనివర్సిటీలో చెప్పారు వాళ్ళు, పేపర్ కట్టెల మీద 500 మంది విద్యార్థులు డొమెస్టిక్ సిలిండర్లు కూడా బుక్ చేసుకోవట్లేదండి, డొమెస్టిక్ సిలిండర్లు కూడా బుక్ చేసుకోవట్లేదు. అవును సార్, అదే ఇందా నేను చెప్పాను సార్, మీ జాయిన్ అవ్వక ముందు చెప్పాను ఆ విషయం, ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పాను. అంటే ఇప్పుడు అక్కడ 500 మంది, ఇప్పుడు అదే కాదు, రేపు మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు వాడు కొనుక్కోవాలంటే చాలా ప్రాబ్లం అయింది. అవన్నీ మనం వాస్తవాలు వెంకటరెడ్డి గారు నేనేమన్నానంటే, ఇక్కడ మన స్టేట్మెంట్స్ ఎట్లా ఉండాలంటే ఒక అడ్వైజరీ లాగా ఉండాలి కానీ రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్. నేనేమంటున్నా, బుక్ చేసుకోవాలని నేనే బుక్ చేసిన బుక్ అయింది నాకు, మరి నాకు ప్రత్యేకంగా ఉంటుందా? బుక్ చేయడం, మీరు బుక్ చేయకుండా ఎవడో చెప్పిందని చెప్పి బుక్ ఏ విధంగా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ఉండొచ్చు, ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా ఈ డీలర్స్ మీద యాక్షన్ తీసుకోవాలి, వాటి మీద మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. మీ పాయింట్ చెప్తారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ గారు, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ఏంటంటే, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు వస్తాను. మస్తాన్ రావు గారు చెప్పండి. ఇస్తాను. వెంకటరెడ్డి గారు బుక్ అవుతున్నాయి, మేమేమి బుక్ అవ్వట్లేదు అంటలే. నేను అనేది కాదు ప్రాబ్లం లేదంటున్నారు. మరి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు, మెస్ల అసోసియేషన్ చెప్పింది అందుకే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 మీరు అన్నారు కదా, అదే తీసుకొచ్చారు కదా. యాక్షన్స్ ఉంటాయి, చర్యలు ఉంటాయి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం పాయింట్స్ వినండి. లాస్ట్ మీరే మీరు జవాబు చెప్పినప్పుడు అందరం వింటాము. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఏదైతే గ్యాస్ సప్లై ఏజెన్సీస్ ఉన్నాయో ఎందుకు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ వచ్చాయి? ఎందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ని వాళ్ళు కేటాయించలేకపోతున్నారు? ఓపెన్ గా మీరు చూస్తా ఉన్నారు కదా, దాని గురించి మనం మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే, రాబోయే కాలంలో ఇప్పుడు ఇందాక సునీత గారు అన్నారు పెట్రోల్ ధరలు పెరగలేదు. కాదండి, ఆల్రెడీ పెట్రోల్ ధరలు మనం పెంచేసి కూర్చున్నాం. ఎందుకంటే బ్యారెల్ వచ్చేసి 69 రూపీస్ ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఇంకా చాలా తక్కువ రావాలి. మనం ఆల్రెడీ మనం పెంచేసాం కాబట్టి దాని మీద రివ్యూ లేదు. గతంలో ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగితే పెంచారు, తగ్గితే తగ్గించారు, కొంతకాలం సాగింది. కానీ దాన్ని ఒక్కసారి పెంచేసేసి దాని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఇంకా పెంచాలి. ఆల్రెడీ మనం పెంచిందే కడతా ఉన్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ పడలేదు. ఇంకా పెంచాలంటే ఇంకా 2 వీలర్స్ తిప్పడం మానుకొని పాతకాలం రోజులు వచ్చేస్తాయి. నేననేది ఏంటంటే, బ్లాక్ మార్కెట్ అనేది ఉంది వెంకటరెడ్డి గారు. మనం మాట్లాడితే చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళకి భరోసా కల్పిస్తారనేది మా అందరి ఉద్దేశం. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శించాలని మాకెక్కడా లేదు. ప్రజలు బాధపడుతున్నారు, ఫ్యూచర్ లో మరింత బాధలు పడతారు. వాటికి సిద్ధం కావాలా? మీ దగ్గర ఉన్న 45 రోజుల స్టాక్ ను బయటికి తీసుకొస్తారా ఏంటి?
దాన్ని చెప్పాలనేది మేమందరం కోరుతున్నాం చెప్తే మాకెందుకు బ్లాక్ మార్కెట్ మేమెందుకు రెచ్చగొడతాం, ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తాం? ఎస్ ఒక మాకు నిమిషం అండి. కావాల్సిందంటే ప్రజలు ఇబ్బందులు పడకూడదు, పెట్రోల్ ధరల విషయంలో కానీ గ్యాసులు అవైలబిలిటీ విషయంలో కానీ ఇబ్బందులు పడకూడదు. Exactly. ఇబ్బందులు పడుతున్నారనేది ఇక్కడ ఓపెన్ గా తెలుస్తోంది. ఆగండి ఒక నిమిషం, మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు నేను మీ దగ్గరకు వస్తాను. అంతకంటే ముందు ఒకసారి